మనల్ని ఎవరన్నా నమ్మించి మోసం చేసినా, మన సొమ్ములు మన ఆస్తిపాస్తులు బలిమీకి గుంజుకున్నా న్యాయం చేయమని పోలీసు వాళ్ళకి చెప్పుకుంటాం. ఎవ్వరితోటి గాలి పని పోలీసు వాళ్ళతో అవుతుందని నమ్మికం కదా. అయితే మోసపోయిన వాళ్ళకు న్యాయం చేయాల్సిన ఒక పోలీస్ ఆయన్నే మందిని ముంచే పని పెట్టుకుంటాటగా సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో కొలువు చేసే ఒక పోలీస్ ఆయన. ఇక మరి బయటోళ్ళు మోసం చేసినా పోలీసు వాళ్ళు మోసం చేసినా మళ్ళీ పోలీసు వాళ్ళకే చెప్పుకోవాలి కదా. అదే పని చేసిండు ఈ పెద్ద మనిషి కూడా. కళ్ళల్లో నీళ్లు రాంగా ఏడుచుకుంటా ఏదో చెప్తుండు చూడు. పెద్ద మనిషి పేరు వెంకటనారాయణ. ఏదో ఆపతొచ్చి పైసలు చాలా అక్కరబడితే ఇదే సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో కొలువు చేసే ఏఆర్ కానిస్టేబుల్ వలి అన్నట్టు ఆయన తన 6 లక్షలు అప్పు చేసిండట. ఇక ఈ వలి సారు చాలా దయగల్లోడే 3 రూపాయల మిత్తికే ఇచ్చిండట పైసలు. అయితే ఇచ్చిన 6 లక్షలకెళ్ళి 1 లక్ష మొదలే మిత్తి కింద పట్టుకొని కతిమ 5 లక్షలకు నెలకు 15,000 చొప్పున ఎప్పటికప్పుడు గిక్కపోతుండట ఆ మిత్తి పైకం. మరి సారుకు బంగారు కోడి గుడ్లు కాదు, ఆ కోడిగుడ్డు పెట్టే కోడి మీదనే కన్నుపడ్డట్టుంది. వెంకటనారాయణ ఈ నడమ నీ పానం బాగుంటలేదు కదా. మరి నీకేమన్నా అయితే ఆ పైసలు ఇవ్వలిద్దరు చెప్పు నాకు. ఎందుకన్నా మంచిది నీ భూమి జాగ కాయిదాలు నా తన పెట్టు, పైలంగా దాచి మళ్ళా నువ్వు పైసలు కట్టాగానే నీ కాయిదాలు నీకు ఇత్తా అని నమ్మిచ్చినట. సరే పైసలు కట్టేది ఉంది కదా, పైకెళ్ళి పోలీసు ఆయన మోసం చేస్తాడా అనుకొని ఆ కాగితాలు సారి వారి చేతిలో పెట్టిరట. అయితే వీళ్ళకి ఎవ్వరికి తెలియకుండానే ఆ జాగను వేరేటోళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నట. ఆ ముచ్చట ఎరుకై వీళ్ళ కొడుకు ఊరేసుకొని జీవి తీసుకున్నట పాపం. నా సొమ్ము నాకు ఇష్టం, నీ సొమ్ము నీకు ఇస్తానని రాసిస్తా అని చెప్పి రాయించుకున్నాడు. హైచెంట్లు 7 నెలలు అవుతుంది. సార్ నీ సొమ్ము నీకు ఇస్తా, నా హైచెంట్ నాకు రాసేయమంటే మేము అడిగిన తర్వాత వేరే వాళ్ళకు రాసి ఇచ్చినాడు సార్. అది నా కొడుకు తెచ్చిరక్క ఏదో తాగి పోయి ఉరేసుకొని చచ్చిపోయాడు సార్. నాకు ఉన్న జాగ గుంజుకుండు కన్న కొడుకును మింగిండు అని జిల్లా ఎస్పీ రత్న మేడంను కలిసి మొరబెట్టుకుండు ఇట్లా. ఇక మేడం ఉండి ఆ సంగతి ఏందో 2 రోజులలో పూర్తి చేపిస్తా, నువ్వేం బాధపడకని ఆయన ముంగట్నే ఆర్డర్ రాసి పెద్ద మనిషిని పంపిందట. చూడుర్రి, కంచే చేను మేసుడంటే ఇట్లనే ఉంటది కావచ్చు. పోలీస్ కొలువు చేసుకుంటా మిత్తిల బేరం చేసుడే కాకుండా మంది జాగాను అగ్వల కొట్టేద్దామని మంచి ప్లానే వేసినట్టుండు పోలీసు సారు. తులసి వనంలో గంజాయి మొక్కలు లెక్క మోపై మందిని ముంచుతున్న గిసుంటి కొందరు చేయబట్టి పోలీసు వాళ్ళందరూ ఇజ్జత్ పోవట్టే అని తిడుతున్నారట సత్యసాయి జిల్లా జనాలంతా.